ఓం శ్రీ గణేశాయ నమ, శ్రీ సరస్వతి నమ, శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమ. ఓం గం గణపతయే నమ. తల్లిదండ్రుల పాదాలకి నమస్కారాలు, విద్య నేర్పిన గురువు పాదాలకి శిరస్సు ఉంచి నమస్కారం. ప్రేక్షక మహాశైలందరికీ కూడా నమస్సుమాంజలి. జూన్ మాస ఫలితాలు ద్వాదశ రాశులకి గోచార రీత్యా ఏ విధంగా ఉన్నాయి ఈ మాసం మొత్తం తెలుసుకుందాం. అంటే వృత్తిపరంగా ఏ విధంగా ఉన్నాయి, కుటుంబ పరంగా ఏ విధంగా ఉన్నాయి, ఉద్యోగపరంగా ఏ విధంగా ఉన్నది, ఇంకా వ్యాపార పరంగా ఏ విధంగా ఉంది, ఈ రాశుల వారికి ఎటువంటి అభివృద్ధి ఉంది, మనలో ఎటువంటి లోపాలుంటే వాటిని సరిచేసుకుని అభివృద్ధిలోకి రావాలి, మన కారకత్వాలు అంటే మనకున్నటువంటి ఈ దోషాలని ఎలా పరిహరించుకోవాలి, ఎటువంటి పరిహారాలు తీసుకుంటే మన జీవితం ఆనందదాయకంగా ఉంటుంది, ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం. అయితే తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి జూన్ మాసంలో ఆరోగ్యపరంగా, వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, కుటుంబ పరంగా, ఆర్థిక పరంగా, విదేశీ పరంగా ఏ విధంగా ఉంది మనం తెలుసుకుందాం. పునరుసు నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వారికి, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదంలో జన్మించిన వారికి, తర్వాత పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదంలో జన్మించిన వారికి ఈ కర్కాటక రాశి యొక్క ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి. మరి ఈ రాశిలో జన్మించిన వారికి ఏ విధంగా చూసుకోవాలి అనుకుంటే, మీ పేరులో హీ అనే అక్షరం, హూ అనే అక్షరం, హే, హో, ద, డి, డు, డే, డో అనే అక్షరములు మీ పేరులో మొదటి అక్షరంగా కలవారు ఈ కర్కాటక రాశి యొక్క ఫలితాలు చూసుకుంటే తప్పకుండా సరిపోతుంది. ఈ ద్వాదశ రాశులకి లో కర్కాటక రాశికి గ్రహస్థితి ఏ విధంగా ఉంది ముందుగా మనం తెలుసుకుందాం. లగ్నంలో కుజుడు సంచరిస్తున్నాడు, ద్వితీయ స్థానంలో కేతువు సంచరిస్తున్నాడు, అష్టమ స్థానంలో రాహు సంచరిస్తున్నాడు, భాగ్యస్థానంలో శని సంచరిస్తున్నాడు, దశమ స్థానంలో శుక్రుడు సంచరిస్తున్నాడు, లాభస్థానంలో రవిపుత్రుడు సంచరిస్తున్నారు, వ్యయ స్థానంలో గురువు సంచరిస్తున్నారు. ఈ మాసం అంతా కూడా కొంత ఈ కర్కాటక రాశి వారికి మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా వ్యవహరించుకోండి, తొందరపాటుతనాన్ని తగ్గించుకోండి, కొంత కోపాన్ని తగ్గించుకోండి. ప్రేమికుల మధ్య మాట పట్టింపులు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. భార్యాభర్తల మధ్య కొంత గొడవలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబంలో కొంచెం కలహాలు వచ్చేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులకు కస్టమర్ల వల్ల కొంత ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు, గొడవలు కలిగేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఉద్యోగస్తులకు తోటి సహచరులతో కొంత ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. వ్యాపారస్తులకు కొంత మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. నష్టాలు రాకపోయినా కొంత లాభాల్లో కొంత ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. గతంలో చేసినటువంటి పనులకు కొంత నిందారోపణలు, కొంత ఇబ్బందులు పడవలసినటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. మంచి నిర్ణయాన్ని తీసుకుంటారు. జీవన విధానంలో కొంత మార్పు చేసుకోవాలన్న ఆలోచనతో కొంత మార్పుని మీరు చేసుకోగలుగుతారు. వాహన ప్రమాదాలు కొంచెం ఉన్నాయి కాబట్టి అతి వేగాన్ని తగ్గించుకోండి. మంచి సమయంలో బయలుదేరండి. మీరు కారు నడిపేటప్పుడు సెల్ ఫోన్ మాట్లాడద్దు, కొంత జాగ్రత్తగా ముందుకు సాగండి, గమ్యాన్ని చేరుకోండి. ఉద్యోగస్తులకు శ్రమ ఎక్కువగా ఉంటుంది. అధికారులతో మంచి గుర్తింపు పొందేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఉద్యోగ కార్యాలయాల్లో బయట వ్యక్తులతో కయ్యానికి కాలదూవద్దు. అలాగే బంధువర్గం వారితో అభిప్రాయ భేదాలు ఉన్నాయి కాబట్టి స్నేహితులతో చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. ధర్మంగా ఉంటారు, నీతి నిజాయితీగా నడుచుకుంటారు కాబట్టి మీరు ఎప్పటికైనా విజయాన్ని సాధించుకోగలుగుతారు. కొత్త కోర్సుల్లో విద్యార్థులకు మంచి అవకాశాలు వస్తాయి. కోపం, ఆవేశం కంట్రోల్ చేసుకోండి. ఏ పని ప్రారంభించినా కొంచెం లేట్ అవుతుంది కానీ విజయాన్ని సాధించగలుగుతారు. అంతర్గత శత్రువులు ఎక్కువగా ఉంటారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. స్వార్థపరులు ఉన్నారు, వారు స్వార్థం కోసం మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. తర్వాత బెట్టింగ్ల జోలికిను, లాటరీలు, బెట్టింగ్లు వాటి జోలికి వెళ్ళకండి. ధనం నష్టపోయేటువంటి సూచనలు ఉన్నాయి. గృహాలు కొనుగోలు చేసేటువంటి సూచనలు ఉన్నాయి. రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు. రిజిస్ట్రేషన్లు చేయించుకుంటే 1-10 సార్లు ఆలోచించి రిజిస్ట్రేషన్లు చేయించుకోండి. తప్పకుండా మీకు మంచి జరుగుతుంది. డాక్యుమెంట్స్ కూడా 1-4 సార్లు చూసుకోండి, లేకపోతే నష్టపోయేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. వాహనాలు కొనుగోలు చేస్తారు. తర్వాత వాహనాలు రిజిస్ట్రేషన్ చేయించుకునేటప్పుడు కూడా 1-10 సార్లు చెక్ చేసుకుని వాహన రిజిస్ట్రేషన్ చేయించుకోండి. పాత వాహనాలు అయితే, కొత్త వాహనం అయితే డైరెక్ట్గా
రిజిస్ట్రేషన్ చేయించుకోండి. మీకు ఎప్పటి నుంచి ఉన్నటువంటి అప్పులన్నీ కూడా కొన్ని తీర్చుకోగలుగుతారు, రుణ బాధలు తగ్గించుకోగలుగుతారు. బ్యాంక్ నుంచి కొన్ని రుణాలు కూడా చివరిలో వచ్చేటువంటి సూచనలు కనబడుతున్నాయి. కుటుంబ పరంగా కొంత ఖర్చులు పెట్టవలసినటువంటి బాధ్యత మీకు ఏర్పడుతుంది. కుటుంబానికి కొంత దూరంగా ఉండవలసిన సూచనలు కూడా కనిపిస్తున్నాయి. చంచల స్వభావంతో ముందుకు సాగుతుంటారు. అలా సాకండి. ఒకదాని మీదనే కాన్సన్ట్రేషన్ చేసుకోండి. విదేశీ ప్రయాణాలు వాయిదా వేసుకోండి. వివాహాది శుభకార్యాలు కొంచెం లేట్ అయినా కానీ మంచి సంబంధాలు మీకు దొరుకుతాయి. తల్లిదండ్రులకు పిల్లల వలన మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చేటువంటి సూచనలు. వ్యాపారంలో కొంత మెంటల్ టెన్షన్స్ వచ్చే సూచనలు ఉన్నాయి. సినిమా రంగంలోనూ, మీడియా రంగంలోనూ, టీవీ రంగంలోనూ వారికి కొంత టెన్షన్ ఎక్కువగా ఉంటుంది. వర్క్ లోడ్ ఎక్కువగా ఉంటుంది. అలాగే రాజకీయ నాయకులకు కూడా కొంత మెంటల్ టెన్షన్ ఎక్కువగా ఉండేటువంటి సూచనలు ఉన్నాయి. అలాగే వీరు ఇవన్నీ పోవాలి అనుకున్నప్పుడు శివుడికి అభిషేకం చేయించుకోండి. పేదవారికి మీకు తోచిన విధంగా దానం చేసుకోండి. మీ వ్యక్తిగత జాతకాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. మీకు గ్రహాలు ఏవి బాగలేదో తెలుసుకుంటే ఆ గ్రహాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ అన్ని నా దగ్గర దొరుకుతాయి. అలాగే నవగ్రహాలకు సంబంధించినవి, షట్చక్రాలకు సంబంధించినవి, జాబ్లో ఇబ్బంది పడుతున్నారా, జాబ్ ఆయిల్స్ ఉన్నాయి. బిజినెస్లో ఇబ్బంది పడుతున్నారా, బిజినెస్ డెవలప్ కావట్లేదు, బిజినెస్ సంబంధి ఆయిల్స్ ఉన్నాయి. తర్వాత కాన్సన్ట్రేషన్ లేదా పిల్లలకి మంచి కాన్సన్ట్రేషన్ కానీ, పితృదోషాలకి, మహాకాల సత్య, బ్లాక్ మ్యాజిక్, అనేక రకాల ఆయిల్స్ అన్ని కూడా ఉన్నాయి. ఇవి మీరు వాడటం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలను పొందగలుగుతారు. విజయవంతంగా ముందుకు సాగలుగుతారు. మీరే 10 మంది చెప్పగలుగుతారు. సర్వే జనా సుఖినో భవంతు. తదుపరి సింహరాశి. జూన్ మాసంలో సింహరాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉన్నాయో, కుటుంబ పరంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా, ఆర్థిక పరంగా, విదేశీ పరంగా అన్ని విధాలుగా ఎటువంటి ఫలితాలు ఉన్నాయో మనం ముందుగా తెలుసుకుందాం. ఆ ఫలితాలకి మనము తగ్గ పరిహారాలను తెలుసుకుంటే మన జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. ఇప్పుడు సింహరాశి వారికి అంటే మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదంలో జన్మించిన వారికి, ఉబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదంలో జన్మించిన వారికి, ఉత్తరా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారికి ఈ సింహరాశి యొక్క ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి. అలాగే ఈ నక్షత్రాలు తెలియని వారు మీ పేరులో మొదటి అక్షరం మా, మీ, ము, మే, మో, టా, టీ, టు, టే అనే అక్షరంలో మీ పేరులో మొదటిగా గలవారు ఈ సింహరాశి యొక్క ఫలితాలన్నీ కూడా మీకు తప్పకుండా వర్తిస్తాయి. ఈ ద్వాదశ రాశిలో ఈ సింహరాశికి గ్రహస్థితి ఏ విధంగా ఉంది, గోచార రీతే ఇప్పుడు తెలుసుకుందాం. లగ్నంలో కేతు సంచరిస్తున్నాడు. సప్తమ స్థానంలో రాహు సంచరిస్తున్నాడు. అష్టమ స్థానంలో శని సంచరిస్తున్నాడు. భాగ్యస్థానంలో శుక్రుడు సంచరిస్తున్నాడు. దశమ స్థానంలో రవి, బుధులు సంచరిస్తున్నారు. లాభస్థానంలో గురువు సంచరిస్తున్నాడు. వ్యయ స్థానంలో కుజుడు సంచరిస్తున్నాడు. ఈ మాసం సింహరాశి వారికి అద్భుతంగా ఉంది. సింహరాశి వారు అనుకున్న సమయానికి అనుకున్న విధంగా అన్ని పనులు చేయగలిగేటువంటి ఆత్మస్థైర్యం ఏర్పడుతుంది. ముందుకు సాగగలుగుతారు. నలుగురు మీకు సహాయ సహకారాలు అందించగలుగుతారు. కష్టపడతారు. మంచి ఫలితాన్ని పొందగలుగుతారు. గృహాన్ని కొనుగోలు చేసుకోవాలన్న కోరిక తప్పకుండా ఏర్పడుతుంది. ఆగిపోయిన గృహ నిర్మాణాలను కూడా పూర్తి చేసుకోగలుగుతారు. విదేశాల్లో గృహాలు కొనుగోలు చేసుకోవాలనుకున్న వారికి గృహాలు కొనుగోలు చేసుకోగలుగుతారు. విదేశాల్లో ఉద్యోగంలో మార్పు చేసుకోవాలి అనుకునే వారికి కూడా ఉద్యోగంలో మార్పులు జరుగుతాయి. విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి వీసాలు కూడా సరైన సమయానికి అందుతాయి. విదేశాల్లో చదువుకోవాలి అనుకునే వారికి యూనివర్సిటీలో సీట్లు కూడా తప్పకుండా వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. విదేశాల్లో వ్యాపారం చేస్తూ నివసిస్తున్న వారికి కూడా మంచి లాభదాయకంగా ఉంది. అక్కడ కూడా ఆస్తులు ఏర్పరచుకోగలుగుతారు. అలాగే స్థిరాస్తులు అభివృద్ధి పరచుకోగలుగుతారు. భార్యాభర్తల మధ్య మంచి అన్యోన్యత, దాంపత్య జీవితం ఏర్పడుతుంది. తల్లిదండ్రుల మధ్య మంచి ప్రేమ, అనురాగాలు ఏర్పడతాయి. చిన్ననాటి స్నేహితులు తప్పకుండా మీకు కలుసుకోగలుగుతారు. వారు ఆర్థిక పరంగా చితికిపోయిన వారికి తప్పకుండా మీరు సహాయం చేయగలుగుతారు. అలాగే గవర్నమెంట్ ఉద్యోగంలో ఉన్న వారికి మంచి ప్రమోషన్లు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. స్థాన బదిలీలు కూడా ఉన్నాయి. అలాగే వ్యాపారంలో మంచి పెట్టుబడులు పెడతారు. కొత్త కొత్త వ్యాపారాలను చేసి లాభాలు పొందేటువంటి మంచి ప్రణాళికలను ఏర్పరచుకోగలుగుతారు. ఉద్యోగపరంగా స్త్రీలు మంచి అభివృద్ధిలోకి రాగలుగుతారు. అలాగే బ్యాంక్ లోన్స్ కూడా వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. బ్యాంకులో పనిచేసే వాళ్ళకు కూడా మంచి గుర్తింపు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. విద్యార్థులకు కొత్త కొత్త కోర్సుల్లో చేరగలుగుతారు. డబ్బులు చాలా జాగ్రత్తగా వాడుకోండి. డబ్బుని సద్వినియోగపరచుకోండి. ప్రభుత్వ గృహ పథకాలన్నీ కూడా వినియోగించుకోగలుగుతారు. ప్రైవేటు ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మంచి ప్రైవేట్ రంగాల్లో మంచి ఉన్నత ఉద్యోగ స్థితి ఉంది. అలాగే దూర ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. కుటుంబ పరంగా బాగుంటుంది. వివాహం కాని వారికి వివాహం ఈ సూచనలు ఉన్నాయి. ప్రేమికులు
పెద్దవారిని ఒప్పించి వివాహం చేసుకొని ఇతర దేశాలకు వెళ్ళేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. మానసిక మానసిక ప్రశాంతత చాలా పొందగలుగుతారు. మానసిక ప్రశాంతత పొందగలుగుతారు. అలాగే బంధువులతో మంచి గౌరవంగా ఉంటారు. బంధుమిత్రులతో సకుటుంబంగా కలిసిమెలిసి కొన్ని వివాహానికి సంబంధించినటువంటి సంబంధ బాంధవ్యాలకు కూడా గట్టిపడతాయి. వివాహాల గురించి మాట్లాడుకోగలుగుతారు. రాజకీయ నాయకులకు చాలా బాగుంటుంది. సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. అలాగే బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి తప్పకుండా బంగారం కొనుగోలు చేయడం జరుగుతుంది. మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. డబ్బు సంపాదన కోసం కొత్త కొత్త అన్వేషణలు చేస్తారు. సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు పొందగలుగుతారు. మిత్రుల ద్వారా ధన సహాయం ఏర్పడుతుంది. చిన్ననాటి స్నేహితులను కలుపుకోగలుగుతారు. ప్రేమించిన వారితో సంతోషంగా ఆనందదాయకంగా ఉంటారు. తర్వాత విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. మంచి స్నేహితుల వల్ల మంచి పేరు ప్రఖ్యాతలు కూడా సంపాదించుకోగలుగుతారు. వ్యాపారస్తులకు అధికమైనటువంటి ధనలాభం ఉంది. సినిమా రంగంలో ఉన్నవారికి, టీవీ రంగంలో ఉన్నవారికి, మీడియా రంగంలో మంచి గుర్తింపు, సన్మానాలు, సత్కారాలు ఏర్పడేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. సినిమా రంగంలో, టీవీ రంగంలో ఉన్నవారు ఆ రంగంలో ఉన్నవారిని ప్రేమించి పెళ్లి చేసుకోవడం కూడా జరుగుతుంది. మీరు ఇంకా మంచి మంచి అవకాశాలు పొందాలి, మంచి ఫలితాలు పొందాలి, లక్ష్మీ గణపతిని పూజించండి. అలానే గాయత్రి మాత దర్శనం చేసుకోండి. ఇంకా మీకు మంచి ఫలితాలు పొందాలి అనుకుంటే వ్యక్తిగత జాతకాలు చేసుకోండి. మీ జాతకంలో మీకు జాబ్ కోసం ప్రయత్నం చేస్తున్నారా? జాబ్కు సంబంధించిన ఆయన్స్ నా దగ్గర ఉన్నాయి. అలాగే ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారా? జాబ్కి సంబంధించిన ఆయన్స్, వ్యాపారం కోసం మంచి అధిక లాభాలు పొందాలనుకుంటున్నారా? వ్యాపారానికి సంబంధించిన ఆయిల్స్, మహాకాల సర్పదోషానికి, పితృదోషాలకి, మంచి కాన్సన్ట్రేషన్కి, నవగ్రహాలకు సంబంధించిన ఆయిల్స్, షట్చక్రాలకు సంబంధించిన షుగర్కి, థైరాయిడ్కి రకరకాల ఆయిల్స్ అన్ని కూడా నా దగ్గర దొరుకుతాయి. నా నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఇవి వాడండి. అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. మీ అంతటా మీరే నాకు కామెంట్లు పెడతారు. మంచి అద్భుతమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. సర్వే జనా సుఖినో భవంతు.